హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో ఇంట్లోకి నెలకు కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చారు. ఏమేమి తీసుకొచ్చారో అవన్నీ చూపిస్తున్నాను. ఇంకా నెల మొత్తం ఇంట్లో ఎలా గడుపుతానో నేను ఒక ఇంటి ఇల్లాలుగా అది కూడా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. ఇంకా మా ఊర్లో పంట పొలాలు బాగా వేస్తున్నారు. మా ఇంటి వెనుకున్నంత పచ్చని పంట పొలాలు మొత్తము చూపిస్తున్నాను. వీడియో బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా మా ఆయన ఏమో డ్యూటీకి వెళ్ళి 10 రోజుల వరకు అయితే ఇంటికి రాలేదండి. అందువల్ల ఇంట్లో ఉండే సామాన్లన్నీ ఆల్మోస్ట్ ఖాళీ అయ్యాయి. ఇంకా మా ఆయన డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ఈ సామాన్లన్నీ అయితే తీసుకొచ్చారు. డ్యూటీకి అయితే శ్రీకాకుళం వెళ్ళారు. అమ్మ వాళ్ళ ఊరే వెళ్ళారు. శ్రీకాకుళం దగ్గర టెక్కల దగ్గరికి అయితే వెళ్ళారండి. ఆయిల్ ప్యాకెట్లు లోడ్ తీసుకొని అయితే వెళ్ళారు. అక్కడ నుండి వచ్చేటప్పటికి 10 days అయితే అయిపోయింది. ఇంకా మా ఊర్లో ఏమీ ఉండవు కాబట్టి నాకు అసలు కొనుక్కోవడానికి ఏమీ వీలు కాలేదు. కాకపోతే అన్నీ కూడా మా ఆయన వచ్చేంత వరకు అయితే కొద్దిగా సరిపోయాయి. అవే సరిపెట్టేశాను. ఇంకా వచ్చిన తర్వాత ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చిన సరుకులు అయితే అన్నీ కూడా నాకు 4 రోజులకు సరిపోతాయి. ఇవే కాదండి, ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన సరుకులు ఉన్నాయి. కాకపోతే అవి కొద్దిగా ఉన్నాయి అనేసి అవి అయితే నేను రాసి ఇవ్వలేదు. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తెప్పిస్తాను. అన్నీ ఒకసారి తెప్పించినా సరే మళ్ళీ బిల్లు ఎక్కువయ్యి తేవడానికి కూడా కొద్దిగా భారంగా ఉంటుంది కదా, అందుకని కొద్దిగా అయితే తెప్పించుకుంటాను. ఇప్పుడు తెచ్చినవి అయితే ప్రస్తుతానికి ఇంట్లో పూర్తిగా అయిపోయాయి, అందుకని రాసిచ్చాను. అవన్నీ కూడా తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన సరుకులన్నీ కూడా పక్కకి తీసేసాను. అన్నీ కూడా ఎక్కువగానే తీసుకొచ్చారు. గోధుమ ప్యాకెట్లు అయితే 3 తీసుకొచ్చారు. కందిపప్పు 1 కిలో, ఇడ్లీ రవ్వ 1 కిలో, రాగి పిండి 1 కిలో, ఇంకా సబ్బులు ఒక 3 తెప్పించాను. బట్టల సబ్బులు, గిన్నెలు దోమిన సబ్బు, ఇంకా షాంపూలు, రీలు అన్నీ కూడా తెచ్చారు. గుర్తులేదు ఏవేవో. ఇంకా మా బాబుకి స్కూల్ దగ్గర పంపించడానికి స్నాక్స్, ఇంటికాడ ఉన్నప్పుడు తినడానికి కొద్దిగా ఎక్కువగానే బుజ్జాలు అయితే తీసుకొచ్చారు. మా బాబు వరకు తినడానికి తీసుకొచ్చిన సామాన్ల దగ్గర అయితే వాళ్ళ నాన్న అస్సలు కాంప్రమైజ్ అవ్వరండి. ఎంతైనా సరే తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ బిస్కెట్లు, మనుబూర్లు ఇవన్నీ కూడా మా బాబు కోసం మాత్రమే తినడానికి తీసుకొచ్చిన వరకు అయితే బిల్లు దగ్గరగా 300 అయితే అయ్యిందండి. అన్ని బిస్కెట్ ప్యాకెట్లని అన్ని తీసుకొచ్చారు. చాలా ఎక్కువగా తీసుకొస్తారు. అదిగాక మా ఊర్లో ఏం కొట్లేం ఉండవండి, అందుకని వాడికి తినడానికి వరకైనా సరే ఫుల్గా తీసుకొచ్చేస్తారు. మా బాబుకి తినడానికి ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి. కొద్దిగా ఎక్కువగా బుజ్జకాయ తింటాడు. అందుకని నేను కూడా అయిపోయిన వెంటనే చెప్పేస్తాను తీసుకురమ్మని. ఒకవేళ మా ఆయన డ్యూటీ మీద బయట ఉండే ఎవరి చేతైనా పంపించమని చెప్తాను. మా బాబు ఇంటికాడ ఉన్నాడు అనుకోండి, గంటకి వచ్చి అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూనే ఉంటాడు. వాడు ఏది అడిగినా సరే ఇంట్లో ఏది ఉంటే అదే పెడతాను, అదే తింటాడు. కాకపోతే వచ్చి మాత్రం ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. ఇంకా సామాన్లన్నీ అయితే పక్కకి తీసేసాను. ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చారండి. కూరగాయలు అయితే ఈ మధ్య కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. మా ఆయన లేరు, ఊర్లో దొరకవు. అప్పుడప్పుడు కూరగాయల బండి, ఆటో బండి వచ్చినప్పుడు కొన్ని కూరగాయలు తీసుకొని అయితే ఒకలాగా వాడుకున్నాము. మా ఊర్లోకి కూరగాయల బండి, ఆటో అయితే వస్తుందండి. దానివల్ల కూరగాయలు ఒక్కదానికైతే పెద్దగా ఇబ్బంది ఉండదు. రోజు మార్చి రోజైనా వస్తుంది, లేకపోతే 3 రోజులకు ఒకసారి అయినా కూరగాయల బండి, ఆటో అయితే వస్తుంది. ఇంకా ఈరోజు తీసుకొచ్చిన సామాన్లన్నీ బయటికి తీసేసాను. ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలి. బుజ్జకాయలు చూడండి ఎన్ని తీసుకొచ్చారో, చాలానే తీసుకొచ్చారు. బిస్కెట్ ప్యాకెట్లు ఎన్ని తీసుకొచ్చారు చూడండి. మా బాబు అడిగిన ప్రతిసారి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేస్తుండాలి. చాక్లెట్లు ఎక్కువగా తినకూడదని చాక్లెట్లు, కుర్కురేలు ఇవైతే ఎక్కువగా పెట్టడం లేదు, కానీ బిస్కెట్లు మాత్రం కొద్దిగా ఎక్కువగానే తింటాడండి. ఇంకా సామాన్ల వరకు అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నేను డబ్బాల్లోకి అయితే సర్దుకోవాలి. అన్నీ కూడా బయటికి తీసేసాను. ఇప్పుడు ఏవేవి అందులో పెట్టుకోవాలో అవన్నీ కూడా అందులో సర్దేసుకుంటాను. మా బాబు కోసం తీసుకొచ్చిన తిండి వస్తువులన్నీ ఒక టిఫిన్లో అయితే పెట్టేస్తున్నాను. వాడు వచ్చి అడిగిన ప్రతిసారి దాంట్లో నుండి తీసి అయితే పెడతాను. అయితే వాడి తిండి వస్తువులు కింద అయితే పెట్టనండి, పైన పెట్టుకుంటాను. కింద అందినట్టు పెట్టాను అనుకోండి, ఇంకా నన్ను అడగడు. వాడికి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వచ్చేసి అవి తీసుకొని అయితే తినేస్తాడు. అందుకనేసి అయితే నేను ఇంకా వాడికి అందకుండా పైన పెట్టేస్తాను. ఇంకా నేనైతే ఒక ఇంటి ఇల్లాలుగా నాకు వీలైనంత వరకు చాలా వరకు అయితే పొదుపుగా వాడుకోవడానికే ప్రయత్నిస్తానండి. మా ఇంట్లో పెద్దగా ఖర్చులు అయితే ఏమీ ఉండవు. సామాన్లు అయితే నెలకు ఒకసారి తీసుకొస్తాం కాబట్టి అవే నెల మొత్తము గడిపేసుకుంటాము. ఇంకిద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మందుల పరంగా అయితే కొద్దిగా ఖర్చు అవుతుంది.
ఇంక ఇంట్లో సామాన్లు ఇవన్నీ వీటిని ఎలాగోలాగా బ్యాలెన్స్ చేసుకొని అయితే చేసేసుకుంటాము. అయితే అస్సలు అప్పు మాత్రం చేయమండి. ఉన్నంతలోనే ఎంతవరకు వీలైతే అంతవరకు సర్దుకొని బతికేయాలనుకుంటాం కానీ రూపాయి కూడా అప్పు చేసి అయితే బతకము. మాకు దేవుడి దయ వల్ల ఎవ్వరికి మేమైతే అప్పు లేమండి. అందుకని ప్రశాంతంగా అయితే బతికేస్తున్నాము. అప్పు ఉన్నదనుకోండి ఎంత పెద్ద ఇల్లున్నా ఎన్ని ఆస్తులున్నా సరే ప్రశాంతంగా అయితే బతకలేము. కొంతమంది అయితే ఇల్లు కట్టుకోవచ్చు కదా అని అయితే అడుగుతున్నారండి. ఇప్పుడు మాది చిన్న ఇల్లు అయినా పర్వాలేదు, అప్పు అయితే లేదండి. ఇల్లు కట్టాలంటే ఇప్పుడు చాలా ఎక్కువగా అప్పు చేయాలి, కొద్దిగా అప్పు కూడా కాదు. అంత అప్పు వడ్డీ కట్టుకుంటే తీర్చాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఒక్క కారణం చేత మాత్రమే మేము ఇప్పుడు ఇల్లు కట్టడానికి అయితే కొద్దిగా వెనకడుగు వేస్తున్నాము. కానీ ప్రభుత్వానికి అయితే అప్లై చేసుకున్నాము ఇల్లు కట్టడానికి. ఒకవేళ అది మంజూరయ్యి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇల్లు కట్టడం అయితే స్టార్ట్ చేసేస్తాము. మాకు వీలైనంత వరకు అప్పు లేకుండా సింపుల్గా ఇల్లు కట్టుకోవాలని అయితే అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు మరి కమ్మలి ఇల్లు ఉంది కదా, అలా లేకుండా కొద్దిగా చిన్నిళ్ళు అయినా సరే అప్పు లేకుండా కట్టేయాలని అయితే అనుకుంటున్నాము. నాకైతే అప్పు చేసి పెద్ద ఇల్లు కట్టాలని అయితే అస్సలు లేదండి. పర్వాలేదు, చిన్నిళ్ళు అయినా సరే అప్పు లేకుండా ఉంటే చాలు, ప్రశాంతంగా ఉండిపోతాము. ఇప్పుడు మా అదృష్టం బాగున్నప్పుడు మళ్ళీ మంచిగా అయితే కట్టుకుంటాము. ఇప్పుడైతే నాకు అప్పు చేసి కట్టాలని అస్సలు లేదు. నేనైతే మా ఆయనతో అదే చెప్తున్నాను. మా ఆయన మాత్రము కొద్దిగైనా అప్పు అయితే అవుతుంది, ఎంత కొంత అప్పు చేసి అయితే కట్టాలి. కొద్దిగా అయితే సేవింగ్స్ ఉన్నాయండి. ఆ సేవింగ్స్ ఇంకా ప్రభుత్వం నుండి ఎంత కొంత మనీ వస్తే అవి ఇవి కలిపేసి కొద్దిగా అప్పు చేసి అయితే ఇల్లు కడతాము. అప్పు చిన్నగా కింద మీద పడేసి తీర్చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నాము. మరి ఇల్లు కట్టినప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఎలా వస్తాయో తెలియదు కదా. ఇంకా నేను సామాన్లన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడైతే నీట్గా సర్దేసుకున్నాను. దాని తర్వాత కూరగాయలు అయితే తీసుకొచ్చారు కదా, ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి వెడల్పుగా ఉండే గిన్నెల్లోనే నేను అన్నీ కూడా విడివిడిగా పెట్టుకుంటాను. అంటే అన్నీ ఒకే దాంట్లో వేసేసాను అనుకోండి ఇంకా కుళ్ళిపోతాయి కదా, అందుకని 3-4 డీసీల్లో వేసుకొని సపరేట్గా అయితే పెట్టుకుంటాను. ఇల్లు కట్టుకున్న తర్వాతే ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇవన్నీ కొనుక్కోవాలని అయితే అనుకుంటున్నాము. బీరువా ఇవి ప్రభుత్వం ఇల్లులు అయితే 4 నెల 5 నెల వదులుతారని అయితే చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలీదు. అవి వదిలితే మాత్రం మేము ఇల్లు కట్టడం ఖచ్చితంగా స్టార్ట్ చేసేస్తాము. మేము ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ వీడియోలు కూడా చాలా వరకు అయితే వస్తాయి. ఇంకా అది కూడా నా డైలీ రొటీన్లో ఒక భాగం కాబట్టి అవి కూడా చాలా వరకు ఆ వీడియోస్ అయితే వస్తాయి. కానీ ఎప్పుడు కట్టుకుంటామా అనే ఆలోచన అయితే బాగా పడిపోయిందండి నా బ్రెయిన్లో. ఇల్లు కట్టడం ఒక్కటి అయిపోయిన తర్వాత మా బాబుని బాగా చదివించాలని నా కోరిక. అంటే వాడు ఎంతవరకు చదువుకుంటాను అని అంటే అంతవరకు మేము ఇబ్బంది పడకుండా వాడికి చదివించే సిచ్యువేషన్లో మేము ఉండాలి. అంటే నేను చదువుకుంటాను అన్నప్పుడు మా దగ్గర డబ్బులు లేవురా, చదివించలేమురా, ఇక్కడ నుండి ఆపే అనేంత ఇదిగా ఉండకుండా నేను ఎంతవరకు చదువుకుంటానమ్మా అని అంటే అంతవరకు చదువుకో బాబు అనేంత ఇదిగా ఉండాలని నాకైతే ఉందండి. అంత ఆ ఒక్క కోరిక ఉంది. ఇంకా అంతకు మించి భూములు కొనాలి, పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవాలి, పెద్దగా రిచ్గా బతకాలి ఇలాంటి ఆలోచనలు అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు. అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఇలానే హెల్తీగా ఉండిపోతే చాలు. ఇంతకు మించి కోరికలు అయితే ఏమీ లేవండి. ఈ కూరగాయల వరకు అయితే 200 దాకా అయ్యిందండి. మా బాబు తిండి బుజ్జాల వరకు 300 దాకా అయ్యింది. సామాన్లు అంతటికీ కలిపి 3000 దాకా అయ్యిందని అయితే అనుకుంటున్నాను. సామాన్ల వరకు బిల్లు అయితే తీసుకురాలేదు, అవి పేపర్ మీద రాసి ఇచ్చారు. అది ఎక్కడో పారేసి అయితే వచ్చేసారు. అందుకని బిల్లు ఎంత అయిందో నేను వీడియోలో మీకు చూపించడం లేదు, అది పోయింది. ఇంకా సామాన్లు అన్నీ సర్దీసాను, కూరగాయలన్నీ కూడా నీట్గా సర్దీసాను కదా. ఇంకా మా ఆయన ఖాళీగా ఉండడం వల్ల మా బుడ్డోడితో అయితే ఆడుకుంటున్నారు. మా బుడ్డోడు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ నాన్న మీద పడే ఆడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న అంటే 10 రోజులకు ఒకసారి, 4 రోజులకి 5 రోజులకి ఒకసారి ఇంటికి వస్తూ ఉంటారు కదా. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న దగ్గర ఉండే ఆడుకుంటాడు. చాలా రోజుల తర్వాత వస్తాడు కాబట్టి కొద్దిగా మిస్ అవుతాడు అనమాట. ఇంకా సరదాగా వాడికి మనసు ఎరిగినంతసేపు వాళ్ళ నాన్న దగ్గర ఆడుకుంటాడు. దాని తర్వాత వాళ్ళ నాన్న ఎంత పిలిచినా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళండి. ఎక్కువగా అయితే వాళ్ళ తాత దగ్గరే ఉంటాడు. నా దగ్గర వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉండడం కొద్దిగా తక్కువగానేనండి. ఎక్కువగా వాళ్ళ తాత దగ్గర ఉండే అన్ని పనులు చేసుకుంటాడు. అంటే తినడము, పడుకోవడము అన్నీ కూడా. ఇంకా నేను చేయాల్సిన పనుల వరకు అయితే నా దగ్గర ఉంటాడు. అంటే స్నానం చేయించడము, బ్రష్ చేయించడము, బట్టలు వేయడము ఇలాంటి కొన్ని పనుల దగ్గర మాత్రమే నా దగ్గర ఉంటాడు. మిగతా టైం అంతా వాళ్ళ తాత దగ్గరే ఉంటాడు. ఇంకా అదనమాట. ఈరోజు అయితే నా డైలీ రొటీన్ ఏమీ చూపించలేదండి. కొంతమంది కామెంట్లో ఎప్పుడు మీ డైలీ రొటీనేనా, గిన్నెలు తోమడము, వంట చేయడము, తినడము ఇవేనా, కొద్దిగా ఏదైనా కంటెంట్ మార్చి వీడియో తీయండి అని పెట్టారు.
నేనైతే ఇప్పుడు కొద్దిగా మార్చే పెడుతున్నాను. మీరు ఎంతవరకు నాకు వ్యూస్ ఇచ్చి సపోర్ట్ చేస్తారో చూస్తానండి. నా డైలీ రొటీన్ పెట్టినప్పుడు వ్యూస్ పర్లేదు బాగానే వస్తాయి. కొద్దిగా నేను కంటెంట్ మార్చినా సరే వ్యూస్ తగ్గిపోతాయి. కానీ మళ్ళీ నా డైలీ రొటీన్ రోజు అదేనా అని మళ్ళీ కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే చాలామంది వరకు నా డైలీ రొటీన్ కూడా ఇష్టపడతారు. నెగిటివ్ కామెంట్లు అస్సలు పట్టించుకోవద్దని అంటారు. ఇంక నేను ఇప్పుడైతే కొంతమంది మీ ఇంటి చుట్టూ ఉండే వాతావరణం చాలా బాగుంది, ఒకసారి మీ ఇంటి చుట్టూ మీ ఇంటి వెనక పొలాలు ఇవన్నీ అయితే చూపించమన్నారు. దానికోసం ఇప్పుడైతే మీకు పొలాలు బాగా పంట అయితే వేస్తున్నారండి. ఎటు చూసినా సరే మా ఊర్లో పచ్చంగా ఉంది, పచ్చని పొలాలు అయితే ఉన్నాయి. చూడడానికి చాలా అందంగా ఉంది. అందుకని మీకు చూపించడానికి అయితే ఈ వీడియో తీస్తున్నాను. ఇంక నేనైతే మా ఇంటి పక్కనే ఉన్న బంతిపూల తోట దగ్గరికి అయితే వచ్చాను. ఈ చెట్లు అయితే చిన్న చిన్నగా ఉన్నాయండి, బంతిపూల మొక్కలు, మరి పెద్దవేం కాలేదు, రీసెంట్గానే వేసున్నారు. పువ్వులు అయితే పూసున్నాయి. ఇంకా పువ్వుల తోటకు వచ్చాను కదా, బంతి పువ్వు ఒకటి కోసుకొని అయితే తలలో పెట్టుకున్నాను. పిన్నీస్ ఏం లేకుండా అలా తగిలిచ్చాను అంతేని. పూల మొక్కలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి, అందుకని మీకు పెద్దగా తోట అయితే ఏమీ అందంగా కనిపించడం లేదు. పెద్ద తోట ఏంటంటే చెట్లు పెద్దవయ్యి పువ్వులు బాగా విరబూసుంటే మీకు చూడడానికి అందంగా కనిపించుండేది. కానీ చిన్న మొక్కలు కదా, అదిగాక మొక్కలు కొద్దిగా దూరంగా వేస్తున్నారు. దూరం వేస్తే మొక్కలు కొద్దిగా తొందరగా పెరుగుతాయంట, అందుకని దూరం వేస్తున్నారు. వీడియోలో చూడడానికి అయితే అంత అందంగా పూల తోట అయితే లేదండి. ఇంకా ఆ పక్కనేని వరిసేలు అయితే ఉన్నాయి. ఎంత దూరం చూస్తే అంత దూరం ఎక్కడ చూసినా వరిసేలే ఉంటాయి. మా ఊర్లో ఎక్కువగా వరి పంటే పండిస్తారండి. సంవత్సరానికి 2 లేదా 3 పంటలు అయితే వేస్తారు. కొన్ని సంవత్సరాలు 2 పంటలే వేస్తారు, కొన్ని సంవత్సరాలు 3 పంటలు వేస్తారనమాట. అంటే మాకు పెన్నా నది చాలా దగ్గరగానే ఉంటుంది, నీరుకి ఇబ్బంది ఉండదు కాబట్టి సంవత్సరానికి 3 పంటలు పండించడానికి బాగుంటుంది. ఇంక ఇప్పుడు వేసిన వరి పంట అయితే 2వ పంట అండి. మొన్న వర్షాకాలం ఒక పంట పూర్తయింది, ఇది 2వసారి అయితే వేశారు. మా ఇల్లు అయితే చూడండి ఇక్కడ దగ్గరలోనే ఉంది. మా ఇంటి చుట్టుపక్కల కూడా వరి పొలాలే ఎక్కువగా ఉంటాయి. ఆ పక్క రోడ్డు పక్కన వరి పొలాలే ఉంటాయి, ఈ పక్క కూడా వరి పొలాలే ఉంటాయి. చాలా అందంగా ఉంటుందండి. మా ఇంటి చుట్టూ కూడా చూడడానికి పచ్చంగా ఉంటుంది. నేను మీకు ఆత్మకూరు వెళ్ళే దారిలోన మా ఊర్లో పంట పొలాలు ఎలా పచ్చంగా ఉంటాయో చూపించాను. కానీ మా ఇంటి వెనక పరబడి పక్క పంట పొలాలు ఎలా ఉంటాయి, ఏమేమి పంటలు వేస్తారో మీకు ఇప్పుడు దాకా చూపించలేదు కదా, ఈ రోజు వరకు అయితే అదే చూపిస్తున్నానండి. ఇంకా తాటి చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని దగ్గరలో అయితే చూడండి ఇక్కడ గట్టు దగ్గర ఎవరో వేసినట్టుగా వరుసగా లైన్ మీద ఉన్నాయి. చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి. నేనైతే ఈ వీడియో తీయడానికి సాయంకాలము 5:30, 4:30 ఈ టైంలో అయితే వెళ్ళానండి. అందుకని వీడియో క్లారిటీ అయితే అంత బాగా రాలేదు, సూర్యాస్తమయం అయిపోతుంది, కొద్దిగా చీకటిగా ఉంది. ఇంకా మామిడి పూత కూడా బాగా వచ్చేసి అక్కడక్కడైతే మామిడి పిందులు కూడా వచ్చేస్తున్నాయి. మామిడి చెట్లకి మామిడి పూత అయితే ఖాళీ లేకుండా పూసుంది. ఆ పూతంతా రాలిపోకుండా ఉంటే కాయలు మాత్రం విపరీతంగా కాస్తాయి ఈ సంవత్సరము. కానీ ఎక్కువగా వర్షాలు పడకూడదు. మామిడి పూత వచ్చిన తర్వాత వర్షాలు ఎక్కువ పడకూడదు, మంచు కూడా ఎక్కువగా కురవకూడదండి. మంచు ఎక్కువ కురిసినా వర్షం ఎక్కువ పడినా సరే పూత అంతా రాలిపోతుంది. ఇంకా మామిడికాయలు అంత ఎక్కువ దిగుబడి రాదు. అందుకని మామిడి పూత వచ్చిన తర్వాత మామిడి పంటలు పండించిన వాళ్ళు వర్షాలు పడకూడదని అయితే కోరుకుంటారు. ఇంకా ఒక పక్కంతా వరి పంటలు ఉన్నాయి, ఇంకో పక్కంతా అయితే మా ఊర్లో ఎక్కువగా మామిడి తోటలు ఉన్నాయి అన్నమాట. ఇంకా అక్కడక్కడైతే చవక చెట్లు వేస్తున్నారు. కొన్ని దగ్గరలో అయితే వేరుశనగ చెట్లు కూడా వేస్తున్నారు, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి ఈ పొలం అంతా కూడా చవక చెట్లు అయితే వేస్తున్నారు. చిన్న చెట్లు ఇప్పుడిప్పుడే రీసెంట్గా నాటినట్టున్నారు. ఇవి పెద్దవయ్యేటప్పటికి ఎలగలేదన్నా సరే 6-7 సంవత్సరాలు అవుతాయి అనుకుంటా. ఈ చవక చెట్లు పెద్దవయిన తర్వాత మంచి రేటుకి అయితే వస్తాయి. అందుకని కొంతమంది అయితే పొలాల్లో చవక చెట్లు వేస్తున్నారు. ఇదే పొలంలో వరి కూడా పండించేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు వరి పండించలేమనేసి ఇంకా పొలం అలా ఖాళీగా వదిలేలేక ఈ చవక చెట్లు అయితే వేస్తున్నారు. చవక చెట్లు ఊరకనే పెరిగి పెద్ద అవుతాయండి, వాటికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అందుకని ఖాళీగా పొలం వదలలేక ఇలా చెట్లు అయితే వేస్తున్నారు. ఇంకా ఆ పక్క అయితే వరి పొలాలు ఉన్నాయి. ఇంకా మీకు ఇప్పుడైతే పనస చెట్టు చూపిస్తాను చూడండి. పనస చెట్టుకి కాయలు అయితే బాగా నిండా వచ్చున్నాయి. ఈ తోట ఎవరిదంటే ఈ పొలం ఎవరిదై ఉంటుందో వాళ్ళే ఈ పనస కాయలు అయితే కోసుకుంటారు. కాయలు అయితే బాగా వచ్చున్నాయండి, చిన్నగా ఉన్నాయి, ఇంకా పెద్ద కాయలు ఏం కాదు. అయితే నిండా కాసుంది చెట్టు, అక్కడొకటి కాకుండా కాసిన దగ్గర మాత్రం బాగా గుత్తులుగా అయితే బాగా కాస్తుంది. పనస చెట్టు చూడడానికి అయితే చాలా అందంగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే మా ఊరు చాలా అంటే చాలా ఇష్టం అండి. చాలా పచ్చగా ఉంటుంది, మంచి గాలి వస్తుంటుంది.
ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుద్ది మా ఊరు. కాకపోతే ఏవైనా వస్తువులు కావాలంటే మాత్రము కొద్దిగా బయట ఊరికెళ్ళి తీసుకురావాలి. అదొక్కటి తప్పితే మిగతావన్నీ బాగుంటాయి. మా ఊర్లో బతుకు తెరువు కూడా ఎక్కువగా వ్యవసాయమే చేస్తారండి. మామిడి తోటలు పండించడము, వరి పండించడము, ఇంకా వేరుశనగ వేయడము, ఎక్కువగా వ్యవసాయము. కొంతమంది బర్రెలు, గొర్రెలు, మేకలు ఇవైతే పెంచుకొని వాటి ద్వారానే డబ్బులు సంపాదించుకుంటుంటారు. ఎక్కువగా అవే ఉంటాయి. మిగతా పనులు ఏమి ఉండవండి మా ఊర్లో. మిగతా ఏ పనులు చేసుకోవాలన్నా సరే బయట ఊరికి వెళ్ళి చేసుకోవాల్సిందే. మా ఊర్లో ఉండి చేసుకోవాలి అంటే మాత్రం ఇవే ఎక్కువగా ఉంటాయి. మేము కూడా అప్పుడప్పుడు మేకల్ని తీసుకొచ్చి అయితే పెంచుకుంటూ ఉంటాము. ఇంకా కోళ్ళు ఎక్కువగా పెంచుతూ ఉంటాము. మేమైతే ఇవే పెంచుతుంటామండి. మా ఊర్లో వాళ్ళకి చాలా ఎక్కువ మందికైనా బర్రెలు కూడా ఉంటాయి. బర్రె పాలు అమ్ముకొని అయితే వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా వరకు అయితే బర్రెలు పెంచడం తగ్గించేశారు. కానీ ఇంతకు ముందు అయితే ప్రతి ఇంటికి కూడా ఒక్క బర్రె అయినా ఉండేది. అంత ఎక్కువగా బర్రెలు అయితే సాకి వాళ్ళు చాలా ఎక్కువగా ఉండేది. ఇంక ఇదైతే వేరుశనగ పంట అండి. ఇంకా వేరుశనగకాయలు అయితే ఊరలేదు. ఒకటి నేను తెంపి అయితే చూశాను. అసలు చిన్న పిలకలు కూడా రాలేదు. వచ్చాయో ఏమో, నేల కొద్దిగా గట్టిగా ఉంది. చెట్టు పెరగగానే చెట్టుకైతే కాయ ఒక్కటి కూడా రాలేదు. ఈ వేరుశనగ పంట అయితే మామిడి తోట మధ్యలో అయితే వేస్తున్నారు. అంటే మామిడి తోట చిన్న చిన్న మొక్కలే అయి ఉన్నాయి. అంటే చెట్లు మరీ పెద్దవేం కాదు. అవి ఇంకా కాపుకు రాలేదు. అవి కాపుకు వచ్చినంత వరకు అయితే ఆ మామిడి తోట మధ్యలోనే వేరుశనగ పంట అయితే వేస్తూ ఉంటారు. వేరుశనగ పంట ఇలా మామిడి తోట మధ్యలో వేస్తారు. లేదంటే పెన్నా నది మాకు పక్కనే ఉంటుంది, మా ఊరు పక్కనేని. ఆ పెన్నా నది గట్టు మీద కూడా ఎక్కువగా వేరుశనగ పంట అయితే వేస్తూ ఉంటారనమాట. మిగతా పొలాలంతా కూడా వరి పొలాలు ఉంటాయి, లేకపోతే మామిడి తోటలు ఉంటాయి. ఇప్పుడు నేనైతే మీకు చెరువు చేపలు చూపిస్తున్నానండి. ఇక్కడితో మా ఊరు అయితే లాస్ట్ అండి. దీని తర్వాత నుండి మా ఊరు అయితే లేదు. మా ఊరు స్టార్ట్ అయ్యి నుండి ఇక్కడ దాకా అయితే పంట పొలాలు ఉన్నాయి. నాకు తెలిసి ఒక 2-3 కిలోమీటర్ల వరకు అయితే పంట పొలాలే ఉంటాయి. ఎంత దూరం చూస్తే అంత దూరం పంట పొలాలు కనిపిస్తూనే ఉంటాయి. చాలా బాగుంటుంది చూడడానికి అందంగా. ఇంక ఇదైతే చేపల చెరువు. ఊరు లాస్ట్లో ఉంది. చేపల చెరువులు ఊరు దగ్గరలో ఉన్నా సరే కొద్దిగా వాసన ఎక్కువగా ఉంటుంది. ఆ వాసన అసలు భరించలేమండి, కష్టంగా ఉంటుంది. ఈ చేపల చెరువుకి కాపలాగా అయితే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది. అంటే ఈ చేపలకి ఫుడ్ వేయడము, ఈ నీరు మొత్తం మళ్ళీ క్లీన్ చేయడము, ఇలా చాలా పనులు ఉంటాయి కదా. అందుకని ఇక్కడ ఒక ఫ్యామిలీయే ఉంటుంది. కొద్దిగా ఎక్కువ మందే ఉన్నారండి. ఇంకా వాళ్ళనైతే క్లియర్గా మీకు చూపించలేదు. ఇంక ఈ చేపల చెరువులు ఇది ఫుడ్ అనుకుంటా, లేకపోతే ఈ నీరు మొత్తం క్లీన్ చేయడానికి ఏవో పొడి అనుకుంటా, నాకు సరిగ్గా తెలియదు ఇదేటోని. ఇక్కడైతే బస్తాలతో వేస్తున్నారు. 2 చెరువులు అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద చెరువులే ఉన్నాయండి. ఇంకింతేని మా ఊరు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాకు తెలిసి చాలామందికి నచ్చే ఉంటుంది. నేనైతే క్లియర్గా వీడియో తీయలేకపోయానండి. మేము వచ్చినప్పుడు బైక్ మీద వచ్చాము. బైక్ మీద వచ్చినప్పుడు దారి మొత్తం తీయాలని అనుకున్నాను, తీసాను. కానీ వీడియో సరిగ్గా రాలేదు. ఎక్కువగా వీడియో అయితే షేక్ అయిపోయింది, బాగా కదులుతుంది. అంటే మాది పక్క పల్లెటూరు కదా, రోడ్లు సరిగ్గా బాగలేవు. అందుకని బైక్ మీద వచ్చినప్పుడు వీడియో బాగా కదిలింది. అందుకని అదంతా కూడా నేను డిలీట్ చేసేసానండి. నాకు బాగుంది అన్ని దగ్గర మాత్రమే మీకు చూపించాను. ఇంక ఇదైతే పెద్ద చవక చెట్ల తోట. ఈ తోట వేసి చాలా రోజులు అయింది అనుకుంటా. ఇంక ఇదనమాట. ఇంక మా ఆయన అయితే బాగా కోపడుతున్నారండి నా మీద. అంటే కొద్ది చీకటి అయిపోయింది. కొద్ది తొందరగా వస్తే వీడియో క్లారిటీ బాగా వచ్చును, కొద్ది తొందరగా ఇంటికి వెళ్ళి ఉందాం కదా, చూడు ఎంత లేట్ అయిపోయిందని కొద్ది కోపడుతున్నారు. ఇంకా వెళ్ళిపోతున్నారు. వస్తావా రావా, నేను వెళ్ళిపోతాననేసి అయితే వెళ్ళిపోతున్నారు నా మీద కోప్పడి. ఇంకా నేను కూడా వచ్చేసాను. బైక్ మీద వచ్చామండి. కొద్ది దూరం ఒక 3 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇంత దూరం రావాలంటే నడుచుకొని రావడం కొద్ది కష్టం అవుతుందని బైక్ మీద అయితే వచ్చాము. మా ఆయన అయితే బాగానే కోపడుతున్నారు. నేను ఇలా ఊరు మొత్తం తిరగాలి అనుకున్నప్పుడు మాత్రం మా ఆయనతోనే కలిసి వస్తాను. ఒక్కదాన్ని రావాలంటే నాకు కొద్దిగా భయం వేస్తుందండి. ఇంక ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి చూసారా, ఇది చిట్టి చామంతి చెట్లు, చిన్న మొక్కలు. మా ఊరు మొత్తం దారి మొత్తం కూడా ఈ చిట్టి చామంతి మొక్కలే ఎక్కువగా ఉంటాయి. పువ్వులు పసుపుగా పూసి చాలా అందంగా కనిపిస్తాయి రోడ్డు పక్కన. నాకైతే చాలా బాగా నచ్చుతాయి ఆ మొక్కలు. ఇంక ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూసారా, ఇవైతే జమ్ము మొక్కలు అండి. గడ్డిలా ఉంటాయి. వీటితో కూడా ఇల్లు కప్పుతారు. అంటే మేము పైన తాటాకతో ఇల్లు ఎలా కప్పున్నామో అలా వీటితో కూడా కప్పుతారు అనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.